మీ జీవితం అద్భుతంగా మారాలి అంటే, మీ పాత జీవితాన్ని అంటే మీ గతాన్ని వదిలిపెట్టాలి. మీ గతంలో జరిగిన చేదు అనుభవాలని తుడిచిపెట్టేయాలి. అలాగే మీ కొత్త జీవితంలో ఎలాగుండాలో దాన్ని సృష్టించుకోవాలి. మరి కొత్త జీవితాన్ని ఎలా సృష్టించుకోవాలి అన్న విషయాన్ని ఈ వీడియోలో నేను చాలా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా ఫాలో అవ్వండి. నా పేరు వెంకట్. విశ్వమణి వెంకట్. నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అలాగే హోపోనోపోనో హీలర్‌ని. ఎవరికైనా లా ఆఫ్ అట్రాక్షన్ తెలుసుకోవాలి, అర్థం చేసుకోవాలి, జీవితాన్ని అద్భుతంగా మార్చుకోవాలంటే ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్‌కి కాంటాక్ట్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ యూనివర్స్. అందరూ ఏం చేస్తూ ఉంటారంటే చాలామంది వాళ్ళ గతంలో జరిగిన చేదు అనుభవాలు. అది ఏదైనా ఇబ్బందులవ్వచ్చు, లేదంటే మరిచిపోలేని సంఘటనలవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, లేదంటే ఏదో నష్టపోయిన డబ్బులవ్వచ్చు. వాటిల్నే తలుచుకుంటూ ఇప్పుడు బాధపడుతూ ఉంటారు. నిజంగా అలా బాధపడడం వల్ల వాటిల వల్ల సొల్యూషన్ ఏమైనా దొరుకుతుందా అంటే దొరకదు. కాగా దొరకకపోగా ఇంకా మీ భవిష్యత్తనేది మీరు అనుకున్నట్టు ఏదైతే మీరు కోరుకుంటారో మీ భవిష్యత్తు ఉన్నతంగా మారడానికి కూడా అడ్డంకిగా తయారవుతూ ఉంటుంది. సాధారణంగా చాలామంది ఆలోచించే విధానం ప్రస్తుతం ఎలా ఆలోచిస్తారు అంటే చాలా సింపుల్‌గా చెప్తా చూడండి. గతములో జరిగిన చేదు అనుభవాలని ప్రస్తుతం తలుచుకొని బాధపడుతూ ఉంటారు. మరి అవి ప్రస్తుతం ఉన్నాయంటే లేవు. గతంలో జరిగిపోయాయి. కానీ వాటిల్ని ఇప్పుడు తలుచుకొని బాధపడుతూ ఉంటారు. అలాగే ఫ్యూచర్‌లో ఏమి చెయ్యాలి? అవ్వదేమో! అంటే చెయ్యాల్సిన విషయాలను తలుచుకొని కూడా విజువలైజేషన్ చేసుకొని కూడా ఇప్పుడు బాధపడుతూ ఉంటారు. మరి ఫ్యూచర్‌లో జరగాల్సిన దాన్ని ఇప్పుడు తలుచుకొని బాధపడడం అనేది ఎంతవరకు కరెక్ట్? అది ప్రస్తుతం ఉందా అంటే లేదు. కానీ లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం చాలా సింపుల్ చేంజ్. మీ లైఫ్‌లో ఒక చిన్న మార్పు చేసుకోగలిగితే మీ ఆలోచన విధానంలో అద్భుతాలు జరుగుతాయి. గతంలో జరిగిన దానిని మర్చిపోయి ఫ్యూచర్‌లో మీరు ఎలాగైతే ఉండాలనుకుంటున్నారో, అంటే చూడండి ఫ్యూచర్‌లో నేను అలాగవ్వలేనేమో, ఫ్యూచర్‌లో నాకు ఆ ప్రాబ్లమ్ వస్తాదేమో అని తలుచుకొని మీరిప్పుడు ఎలాగైతే బాధపడుతూ ఉంటారో, దానిని పక్కన పెట్టి ఫ్యూచర్‌లో మీరు ఎలాగుండాలనుకుంటున్నారు? ఫ్యూచర్‌లో మీ గోల్స్ ఏంటి? అవి నెరవేరినట్టు ఫీల్ అవుతూ ప్రస్తుతం గడిపితే సరిపోతుంది. లా ఆఫ్ అట్రాక్షన్‌లో అతి చిన్న సింపుల్ టెక్నిక్. దీనిని గనక మీరు మార్చుకోగలిగారు అంటే జీవితం అద్భుతం. మీ భవిష్యత్ అద్భుతంగా ఉంటుంది. చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇలాగ ఆలోచించడం వదిలేసి, నాకు సరైన జాబు లేదు, నా దగ్గర సరైన డబ్బులు లేవు, నాకు ఈ ప్రాబ్లమ్ ఉంది, నాకు ఆ సమస్య ఉంది, నాకు ఆరోగ్యం బాగోలేదు, ఇలాంటి విషయాలనే ఆలోచిస్తూ, ఇంకా వాటిల్నే అట్రాక్ట్ చేస్తూ ఉంటారు. మరి ఇంకా లేని దాని గురించే ఆలోచిస్తూ ఉంటే, కావలసినది అద్భుతమైన జీవితం మీ లైఫ్‌లోకి ఎట్లా వస్తుంది? మీరు అనుకున్నట్టు మీ భవిష్యత్తు ఎలా మారుతుంది? అన్న విషయాన్ని అర్థం చేసుకోండి. వెరీ సింపుల్. చాలా సింపుల్. ఉన్నదానికి కృతజ్ఞతతో ఉంటూ, అంటే మీకు కలిగి ఉన్నదానికి కృతజ్ఞతతో ఉంటూ, మీకు కావలసిన దాన్ని రెగ్యులర్ ఎఫర్మేషన్ రూపంలో, లేదంటే క్రియేషన్ బుక్‌లో రాసుకోవడం. ఎఫర్మేషన్స్ రాసుకోవడం. వాటిల్ని పదే పదే రిపీటెడ్‌గా చెప్పుకోవడం ద్వారా మాత్రమే మీ భవిష్యత్తుని మీరు మార్చుకోగలరు. మీకు నచ్చినట్టుగా సృష్టించుకోగలరు అన్న విషయాన్ని అర్థం చేసుకోండి. చాలా మందికి ఈ విషయాలు విన్న తర్వాత అనుమానం. అదేంటి ఊహించుకుంటే అయిపోతుందా? అలా విజువలైజేషన్ చేస్తే అయిపోతుందా? అని అనుకుంటారు. కానీ చాలా సింపుల్ విషయం అండి. గొప్ప గొప్ప సెలబ్రిటీస్ సక్సెస్ అయిన పీపులు వాళ్ళు కోరుకునే జీవితం, వాళ్ళ బిజినెస్ అవ్వచ్చు, వాళ్ళ లైఫ్ అవ్వచ్చు, వాళ్ళు ఊహించుకొని విజువలైజేషన్ చేసిందే. వాళ్ళేం జేస్తారంటే వాళ్ళ లైఫ్‌లో జరిగిన చిన్న చిన్న చెదురుబుదురు సంఘటనలుంటాయి చూసారా? అంటే అనవసరమైన విషయాలు. వాటిలి గురించి పట్టించుకోరు. వాళ్ళ జీవితం ఎలాగుండాలి? వాళ్ళ ఏ విధమైన సక్సెస్‌ని పొందాలి? ఎలాగా వాళ్ళ బిజినెస్ ఇంప్రూవ్ అవ్వాలి? వాళ్ళు ఎంత అచీవ్ అయిన పర్సన్స్‌లో వాళ్ళ ఇన్‌కమ్ ఎలా పెరగాలి అని మాత్రం ఆలోచిస్తూ ఉంటారు. అంతేగాని చిన్న చిన్న విషయాలను ఆలోచిస్తూ వాళ్ళ టైం వేస్ట్ చేసుకోరు. దాని వైపు వాళ్ళు 1% ఎఫర్ట్స్ కూడా పెట్టరు. వాళ్ళ గోల్, వాళ్ళ ఫోకస్ అంతా ఎలా నా జీవితం ఉండాలి అన్న దానిపైనే తిరుగుతుంది. కాబట్టి వాళ్ళు సక్సెస్ అయిన పీపుల్‌లో ఉంటారు. కాకపోతే ఇలాంటి విషయాలని అర్థం చేసుకోక అదేంటి ఊహిస్తే అయిపోతుందా అని కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. కానీ ట్రై చేసి చూడండి నమ్మకంగా. యూనివర్స్‌ని నమ్మి చూడండి నమ్మకంగా. డిఫరెన్స్ మీకే తెలుస్తుంది. చాలా ఇంపార్టెంట్ విషయాలు. ఎందుకంటే ఇలాంటి వీడియోలు లేదంటే ఇలాంటి విషయాలు మీ కంటపడుతున్నాయి. మీరు చూడగలుగుతున్నారు, వినగలుగుతున్నారు అంటే యూనివర్స్ మీకేదో సంకేతం పంపిస్తున్నట్టే లెక్క. దానిని అనవసరమైన డౌట్‌లతో
వేస్ట్ చేసుకోకండి. నచ్చలేదా వదిలేయండి. నచ్చిందా ట్రై చేసి చూడండి. నమ్మకంగా ఫాలో అయ్యి చూడండి. అతి కొద్ది రోజుల్లోనే 2, 3 నెలల్లోనే మీకు అద్భుతమైన మార్పు కనిపించకపోతే అడగండి. ఎందుకంటే ఇది విశ్వ నియమాలు. ఎందుకంటే కష్టాలు తలుచుకుంటూ, బాధను తలుచుకుంటూ ఫీల్ అవుతే ఇంకా డౌన్ అయిపోతారు తప్ప ఉపయోగం ఉండదు అన్న విషయం అర్థం చేసుకోండి. మీ భవిష్యత్తు అద్భుతంగా, గొప్పగా మీరు కోరుకున్నట్టు ఉండాలి అంటే మీరు ఆలోచించే విధానం మారాలని చెప్పాను కదా! అదేంటంటే సింపుల్‌గా లో మెంటాలిటీ అంటే చిన్న మెంటాలిటీ అంటే ప్రతి చిన్నదానికి ఖర్చులకి ఆలోచించే మెంటాలిటీ నుంచి బయటకు వచ్చి ఉన్నతంగా ఆలోచించడానికి ట్రై చేయండి. మీరు ఎంత ఉన్నతంగా ఆలోచించడానికి ట్రై చేస్తారో అంత ఉన్నతమైన అవకాశాలు యూనివర్స్ మీకు క్రియేట్ చేస్తుంది. మీ ముందుకు తీసుకొస్తుంది. ఇంకా అదే లో మెంటాలిటీ, అదే చిన్న మెంటాలిటీతో ప్రతి చిన్నదానికి 100 సార్లు ఆలోచిస్తూ ప్రతి చిన్న ఖర్చుకి పదే పదే ఫీల్ అవుతూ ఉంటే యూనివర్స్‌కి మీరు ఎటువంటి సూచనలు ఇస్తున్నట్టు? యూనివర్స్‌ని మీరు ఏం కోరుకుంటున్నట్టు? మీకు కావాల్సింది మనస్ఫూర్తిగా యూనివర్స్‌కి చెప్పండి, అడగండి, వచ్చినట్టు ఫీల్ అవ్వండి, నమ్మండి. అప్పుడు ఆటోమేటిక్‌గా యూనివర్స్ పంపించే అవకాశ మార్గాలనేవి మీ భవిష్యత్తుని మీకు నచ్చినట్టుగా మార్చుకోవడానికి ఉపయోగపడతాయి. ఎందుకంటే మరీ సింపుల్‌గా, చాలా సింపుల్‌గా నేను చాలా క్లియర్‌గా చెప్తున్నాను. మీ భవిష్యత్తు మీరు కోరుకున్నట్టు అద్భుతంగా ఉండాలి అంటే మీరు పాత జీవితాన్ని స్వస్తి చెప్పాలి. గతంలో జరిగిన విషయాలను మర్చిపోవాలి, వదిలిపెట్టాలి. ఎప్పుడూ మీ భవిష్యత్తు ఎలా ఉండాలనుకుంటున్నారో అలా ఉండడానికి ఊహించుకోండి. అలా ఉన్నట్టు ఫీల్ అవ్వండి. ఆటోమేటిక్‌గా యూనివర్స్ మీకు అవకాశాలను పంపిస్తుంది. ఇందులో ఎటువంటి అనుమానం లేదు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ యూనివర్స్. థాంక్ యూ యూనివర్స్. థాంక్ యూ యూనివర్స్.